నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. నడుము నొప్పి కాళ్ళలోకి లాగే కరెంటు షాక్ లాంటి నొప్పి. దీనికి కారణం ఏంటి? చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఇందులో ప్రధాన సమస్యలు ఏంటి మనం తెలుసుకుందాం. లంబర్ స్పైనల్ స్లైనోసిస్, అలాగే వెన్నెముకలో నరాలు ఉండే భాగం ఇరుకుగా మారడం, L4 L5 డిస్క్ జారడం, అలాగే డిస్క్ వెనక్కి జరిగినటువంటి నరాన్ని నొక్కి ఉంచడం. ఇక ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయనేది మనం చూద్దాం. కాళ్ళలోకి కరెంటు షాక్ కొట్టినట్లు తీవ్రమైన నొప్పి రావడం. 2, కాళ్ళు పిక్కలు మంటలు పుట్టడం. ఇక నడుము లేదా నిరుడు భాగం నుండి మొదలై తొడలు పిక్కలు మరియు పాదం వరకు నొప్పిగా లాగడం. ఇక నడుము పట్టేయడము మరియు నడవడానికి ఇబ్బంది పడటము. ఈ నొప్పి ఎందుకు వస్తుంది? మన వెన్నెముకలోని L4 L5 మరియు ఇక S1 నరాల మీద ఒత్తిడి పడినప్పుడు లేదా అక్కడ వాపు వచ్చినప్పుడు ఆ నరం ప్రయాణించే కాళ్ళ భాగం మొత్తానికి ఈ తీవ్రమైన నొప్పి వ్యాపిస్తుంది. దీనినే సాధారణ భాషలో సయాటికా లేదా రాడిక్యులోపతి అని అంటారు. కూర్చుంటే నొప్పి ఎందుకు పెరుగుతుంది? మనం ఎక్కువ సమయం ఒకే చోట కూర్చున్నప్పుడు, ముఖ్యంగా డ్రైవింగ్ లేదా సిస్టమ్ వర్క్ చేస్తున్నప్పుడు నడుము డిస్కులపై ఒత్తిడి చాలా పెరుగుతుంది. ఇది నరాన్ని మరింత నొక్కడం వల్ల కూర్చున్నప్పుడు నొప్పి తీవ్రమవుతుంది. తీసుకోవలసిన జాగ్రత్తలు: బరువులు ఎత్తకూడదు. ముఖ్యంగా ముందుకు వంగి తిరుగుతూ బరువులు అస్సలు ఎత్తకూడదు. ఎక్కువ సమయం కూర్చోవద్దు. ప్రతి 30-40 నిమిషాలకు ఒకసారి చిన్న బ్రేక్ తీసుకొని అటు ఇటు నడవండి. సరిగ్గా కూర్చోవడం, నడుము వంచకుండా స్ట్రైట్గా కూర్చోవడం అలవాటు చేసుకోండి. ఇక లైట్ వాకింగ్, వీలైనంత వరకు నడక సాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇక అత్యవసరంగా డాక్టర్ను ఎప్పుడు సంప్రదించాలి? కింద లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. కాళ్ళలో సత్తువ పూర్తిగా తగ్గిపోవడం అంటే మొద్దుబారిపోవడం, నడుస్తున్నప్పుడు పాదం పైకి లేవకపోవడం, ఇక మలమూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం, నడవడం అస్సలు సాధ్యం కాకపోతే డాక్టర్ని కలవండి. ఇది వాళ్ళ వన్ టీవీ హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్తో మీ ముందుంటాను. అండ్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ హెల్త్.